ఇప్పసార వ్యాఖ్యలపైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కల్తీసార గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పసార తయారీతోటి ఎస్టీ సోదరులు కోటీశ్వరులు అవుతారన్నారు. అసెంబ్లీలో 0 అవర్లో దీని గురించి ప్రస్తావిస్తా అన్నారు. ఇప్పసారకు బ్రాండ్ క్రియేట్ చేస్తే రాష్ట్రానికి ఎస్టీ సోదరులకు లాభం చేకూరుతుంది అన్నారు. తాను స్వచ్ఛమైన ఇప్పసార గురించి మాట్లాడితే విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. నేను ఎలక్షన్ ముందు తాండాలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్పపు అంటే ఏంటి, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్ప పూతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు. దీని